వెల్కమ్ టు లక్ష క్రియేషన్స్. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్ ఛానల్లో. నా ఫర్దర్ వీడియోస్లో మీకు లేటెస్ట్ డిజైన్స్, మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది నా వీడియోస్లో నేను మీకు చూపించబోతున్నాను. సో ఫర్దర్గా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఓల్డ్ శారీస్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి, ఓల్డ్ శారీస్ని రీసైకిల్ చేస్తూ మనము క్రాప్ టాప్ అండ్ లెహెంగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి లెహెంగా ప్రిపేర్ చేసుకోవడానికి, క్రాప్ టాప్ ప్రిపేర్ చేసుకోవడానికి మన ఓల్డ్ శారీతో పాటు ఇంకొంచెం మెటీరియల్ అనేది మనకి పడుతుంది. సో ఆ మెటీరియల్ ఏదైతే నేను తీసుకున్నానో నాకు అరౌండ్ 500 to 600 కాస్ట్లో వచ్చేసిందండి. నేను ఆ మెటీరియల్ మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు నా ఓల్డ్ శారీ చూపిస్తాను. ఈ ఓల్డ్ శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ నేవీ బ్లూ కాంబినేషన్లో ఉంది. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ నెట్. సో జూట్ నెట్ కొంచెం పల్చగా ఉంది కాబట్టి లోపల డెఫినెట్గా షైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. సో నేను దీనికి సాటిన్ లైనింగ్ తీసుకున్నానండి. ఈ సాటిన్ లైనింగ్ వచ్చేసి మనకి అరౌండ్ 40 రూపీస్ మీటర్ పడుతుంది. సో నేను 3 మీటర్ తీసుకున్నాను. 3 మీటర్స్ అంటే నేను 9 ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ అండ్ లెహెంగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఇది వచ్చేసి షైనింగ్ క్లాత్ కాబట్టి మనకి లెహెంగా అనేది డెఫినెట్గా మంచి లుక్ వస్తుంది, షైనీ లుక్. ఇది వచ్చేసి మనకి నేను బాటమ్ పార్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ మీన్ లెహెంగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి బార్డర్ అనేది మనకి చిన్నగా అయిపోయింది శారీలో. సో మనకి పళ్ళు పార్ట్లో వచ్చేసి మన ఇంకొక బార్డర్ అనేది మనకి పైన కూడా వచ్చేస్తుంది. సో ఈ బార్డర్ తీసేసి మనం కింద ఉన్న బార్డర్కి అడ్జస్ట్ చేసుకుంటే మనకి లెహెంగా బార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లెహెంగా లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది బాటమ్ పార్ట్ అండి. పైన టాప్ వచ్చేసి నేను ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎప్పుడు మనము రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి నేను నేవీ బ్లూ అండ్ పింక్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి శారీలో ఏదైతే కలర్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో కొంచెం మనకి లెహెంగా అనేది ప్లెయిన్గా ఉంది కాబట్టి పైన టాప్ అనేది మనం డిజైనర్గా తీసుకుంటే, కొంచెం హెవీగా తీసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను మీటర్ తీసుకున్నాను. మీటర్ నాకు అరౌండ్ 350 రూపీస్ పడిందండి. పైన నేను మీకు ఒక పిక్ ఇన్సర్ట్ చేశాను చూడండి. సో అది ఆ డిజైన్ నేను స్టిచ్ చేసుకోవడానికి పఫ్ హ్యాండ్స్ ప్లస్ మీకు వేస్ట్ దగ్గర ఏదైతే కర్వ్ కనిపిస్తుందో అది డిజైన్ నేను కుట్టాలనుకుంటున్నాను క్రాప్ టాప్కి. సో నేను దానికోసము ఈ ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనకు పట్టు క్లాత్లో మనం ఏదైతే మగ్గం వర్క్ అయితే వేయించుకుంటామో ఆ క్లాత్ తీసుకున్నాను. సో ఇది మీటర్ వచ్చేసి అరౌండ్ 150. దాంట్లో నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను. సో 75 రూపీస్ అండి. సో ఇది ఈ మెటీరియల్ అంతా నాకు ఓన్లీ 500 to 600 కాస్ట్లో వచ్చేసింది. ఈ మెటీరియల్ మనము ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము క్రాప్ టాప్ మార్కింగ్ అండ్ కటింగ్ చూద్దామండి. ఇక్కడ నేను 4 లేయర్స్ తీసుకున్నాను. 4 లేయర్స్ మనకు ఒకటేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లాత్ లెంత్ వచ్చేసి మన క్రాప్ టాప్ 13 ఇంచెస్, నేను ఇక్కడ 15 ఇంచెస్ తీసుకున్నాను. +2 వచ్చేసి మనకి ఫర్దర్గా ఖర్చు కోసము. ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద షోల్డర్ తీసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ నాకు 13 ఇంచెస్ ఉంది. సో మనకి 13లో 6.5 మనకి హాఫ్ ఆఫ్ ద షోల్డర్. సో ఒక పావు ఇంచ్ తగ్గించుకొని 6 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనకి ఆర్మ్ హోల్ అనేది కూడా షోల్డర్ అయితే ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా సేమ్ 6 ఇంచెస్ నేను డౌన్ మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ మనకి సరిపోతుంది. ఇక్కడ మనకి బోట్ నెక్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి 2.5 ఇంచెస్ అనేది మనకి సరిపోతుంది ఎగ్జాక్ట్గా. నెక్ డౌన్ వచ్చేసి మనకి 4 ఇంచెస్. 4 ఇంచెస్లో మనకి ఇలా మన బాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్వ్ తీసుకోవడానికి చాలా వీలుగా ఈజీగా ఉంటుంది. సో కార్నర్ నుంచి 1 ఇంచు మనము మార్కింగ్ చేసుకొని ఇలా రౌండింగ్ తీసుకోవాలండి. ఇలా రౌండింగ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి ఆ రౌండింగ్ అనేది బోట్ నెక్ నీట్గా వస్తుంది. సో ఇదే విధంగా మనకి ఆర్మ్ హోల్లో కూడా సేమ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని సేమ్ మనం నెక్ దగ్గర ఎలా అయితే రౌండింగ్ తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అదే విధంగా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో మనకి చెస్ట్ వచ్చేసి 26 ఉంది. సో 26/4 చేసుకోవాలి. అంటే 4th పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి +2 ఇంచెస్. సేమ్ అదే విధంగా మనకి వేస్ట్ దగ్గర కూడా వేస్ట్/4 అంటే ఇప్పుడు 24 ఉంది మనకి వేస్ట్, 24/4 చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది +2 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకున్నాక మనకు ఈ 2 లైన్స్ అనేది ఈ విధంగా మనకి జాయిన్ చేసుకోవాలి. సో మనకి క్రాప్ టాప్ మార్కింగ్ అనేది అయిపోయింది. సో దీన్ని పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకుంటే మనకి క్రాప్ టాప్ పార్ట్ ఫినిష్ అయినట్టు. ఈ విధంగా మనము లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము.
సో ఇదే లైనింగ్ వచ్చేసి మనకు మెయిన్ పార్ట్ పైన కూడా ఇదే విధంగా ఇదే మెజర్మెంట్ తోటి కట్ చేసుకోవాలి. సో యాస్టీస్ లైనింగ్ అనేది మనం మెయిన్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకొని సో మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకుంటే మనకి లైనింగ్ ప్లస్ మెయిన్ పార్ట్ వచ్చేసి కటింగ్ అయిపోయిందండి. ఇది మనకి పైన టాప్. ఇక్కడ మనం హ్యాండ్ మార్క్ చేస్తున్నామండి. సో నేను క్రాప్ టాప్కి పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి మనకి పఫ్ హ్యాండ్ మార్కింగ్ నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ 3 ఇంచెస్ అనేది మనకి పఫ్కి సరిపోతుంది ఎగ్జాక్ట్గా. సో కింద వైపుకి మనకి హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత మనకి హాఫ్ 6 ఇంచెస్ తీసుకున్నాను ప్లస్ 3 ఇంచెస్. మనకి ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే మనకి మార్క్ చేసామో అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ అనేది ఇక్కడ డౌన్ మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇది మనకి హ్యాండ్ ఆర్మ్ హోల్ అనేది మనకి డౌన్ కోసము మనము ఈ విధంగా మనము మార్క్ చేసుకున్నాము. ఈ విధంగా మనకి పఫ్ హ్యాండ్స్ మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనము మార్కింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు క్రాప్ టాప్ వేస్ట్ పార్ట్లో వేవ్ ఏదైతే వస్తుందో ఆ డిజైన్ మీకు మార్కింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను పేపర్ స్ట్రిప్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ అంటే మనకి వేస్ట్లో 1/4 తీసుకోవాలి, అంటే వేస్ట్ బై 4. ఇక్కడ వచ్చేసి నేను 7 ఇంచెస్ మిడిల్లో మార్క్ చేశాను. 3.5 ఇంచెస్ మనకి ఎక్కడైతే 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి డౌన్ ఒక 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా మనకి 3 పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా మనకి కర్వ్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకొని మనకి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో ప్లెయిన్ పార్ట్, ఆ పార్ట్ పైన మనకి ఒక 4 లేయర్స్లో ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ అనేది ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ఒక 1/4 ఇంచు మనకి ఒక 1/2 ఇంచు వదిలేసేసి మనకి చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ 4 లేయర్స్ ఎగ్జాక్ట్గా రావాలని చెప్పేసి. సో ఈ విధంగా మనకి వేస్ట్ పార్ట్ అనేది మార్కింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి పైన క్రాప్ టాప్ అనేది మార్కింగ్ అండ్ కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము లెహంగా బాటమ్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి క్రాప్ టాప్ 9 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మనకి శారీలో 2.5 మీటర్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా 2.5 మీటర్స్ నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మనకి లెహంగా లెంత్ వచ్చేసి 30 ఇంచెస్. మనకి ఫర్దర్గా ఖర్చు కోసం ఒక 5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ మనకి 35 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా మనకి కట్ చేసుకోవాలి. మనకి లోపల లైనింగ్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు 2 లేయర్స్ మనకి లైనింగ్ ఈ విధంగా పరుచుకొని మనకి ఈ విధంగా మనకి 4 లేయర్స్ వచ్చేలాగా మనకి ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం అంబ్రెల్లా మార్క్ చేస్తున్నాము. లోపల లైనింగ్ వచ్చేసి మనకి వేస్ట్లో 1/4 పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకొని మిడిల్లో ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకొని ఇలా కర్వ్ లాగా మార్క్ చేసుకోవాలి. సో మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మనకి డౌన్ క్రాప్ టాప్ లెంత్లో మనకి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 29 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మనకి లెహంగా వచ్చేసి 30 ఇంచెస్ కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మనకి లోపల లైనింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనకి చుట్టూ మనకి ఒకే విధంగా లెంత్ వచ్చేలాగా మనకి 29 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి అంబ్రెల్లా అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో మనకి లైనింగ్ పార్ట్ కూడా మార్కింగ్ ఫినిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి బాటమ్ లెహంగా పార్ట్ అనేది కూడా మార్కింగ్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి క్రాప్ టాప్ మరి లెహంగా ఎలా స్టిచ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో మనకి క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ పై వైపు మెయిన్ వైపు మనం ఈ విధంగా లైనింగ్ అనేది పరుచుకొని ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనకి నెక్ చుట్టూ ఏదైతే క్లాత్ ఎక్స్ట్రా ఉందో మనకి ఈ విధంగా మనకి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనకి నెక్ టర్నింగ్స్ దగ్గర ఇలా స్మాల్ టక్స్ పెట్టేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా టక్స్ పెట్టేసుకున్నాక మనకి లైనింగ్ అనేది లోపల వైపుకి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకున్నాక మనకి పై వైపు ఎడ్జెస్కి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనకి స్టిచ్ చేసేసుకున్నాము. మనకు కావాలంటే ఈ విధంగా మనకి లేస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా లేస్ అనేది యాడ్ చేసుకుంటే మనకి గ్రాండ్గా అయిపోతుంది బ్లౌజ్. సో ఈ విధంగా మనకి లేస్ అనేది స్టిచ్ చేసాము. మనకి రెండో వైపు కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది.
సో మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాము. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనకి నెక్ ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి మనకి మిడిల్ పార్ట్లో ఈ విధంగా మనకి లైన్ అనేది డ్రా చేసేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే క్లాత్ ఉందో లెఫ్ట్ సైడ్ క్లాత్ వచ్చేసి మనము ఉక్స్ పట్టి అనేది కుడతాము. ఉక్స్ పట్టి వచ్చేసి మనకి 2 ఇంచెస్ క్లాత్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి పై వైపుగా ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫోల్డ్ చేసేసుకొని లోపల వైపుకి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఉక్స్ పట్టి అనేది ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి కాజా పట్టి 3 ఇంచెస్ క్లాత్ అయితే మనకి మినిమం పడుతుంది. సో మనకి ఉక్స్ పట్టి మనకి పై వైపుగా స్టిచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి కాజా పట్టి అనేది మరి లోపల నుంచి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనకి పై వైపుకి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మనకి ఈ క్లాత్ అనేది ఇలా 2 ఫోల్డ్స్లో పెట్టేసుకొని మనకి బయటి వైపుకి ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది వచ్చేసేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్తో గ్యాప్ తోటి మనం ఇంకొక లైన్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి కాజా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా మనకి షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. మనకి ఇప్పుడు లైనింగ్కి పై వైపు మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి స్టిచ్ చేసేసుకున్నాం, అయిపోయింది. మనకి కుచ్చులు పెట్టుకోవడానికి ఇలా టక్స్ పెట్టుకోవాలి 3 ఇంచెస్తో. 3 ఇంచెస్ దగ్గర మనకి ఇలా స్మాల్ టక్స్ పెట్టేసుకుంటే మనకి కుచ్చులు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టక్ అయితే ఎక్కడ ఉందో అక్కడ ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఇలా మనకి కుచ్చులు పెట్టుకుంటూ చివరి టక్ వరకు ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి పఫ్ హ్యాండ్స్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మనకి రెండో వైపుకి ఇలా రివర్స్గా మనకి కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఆపోజిట్ సైడ్ మనకి కుచ్చులు పెట్టుకోవాలి. అప్పుడే మనకి పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనకి పఫ్ స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా మనకి పఫ్ అనేది వస్తుంది. సో ఇదే విధంగా మనకి సెకండ్ హ్యాండ్ కూడా ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకుంటే ఈ విధంగా మనకి 2 హ్యాండ్స్ అనేది ఫినిష్ అయిపోయాయి. మనకి శారీ బార్డర్ ఏదైతే ఉందో మనకి పఫ్ హ్యాండ్స్ డౌన్ పార్ట్లో మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి శారీ బార్డర్ తోటి ఇంకా మనకి హ్యాండ్స్ అనేది గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి లేస్ అనేది కూడా స్టిచ్ చేసుకోవాలి. సో మనకి రెండో వైపు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ హ్యాండ్స్ మనకి ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి కరెక్ట్గా మిడిల్ పార్ట్లో ఈ విధంగా టక్స్ పెట్టుకుంటే మనకి షోల్డర్ జాయింటింగ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో రెండు వైపులా మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది కుట్ అనేది. సో ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ విధంగా మనకి 2 హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ లెంత్ మనకి ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఆ ఖర్చు అనేది నేను లోపలికి ఈ విధంగా మడిచేసి ఒక కుట్టు వేసేస్తున్నాను. మనకి పిల్లలకి కుచ్చుకోకుండా ఈ విధంగా మనకి లైనింగ్ పైకి వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో మనకి వేస్ట్ పార్ట్ మనకి ఆల్రెడీ 4 పార్ట్స్ అని మీకు చెప్పాను ఆల్రెడీ. సో మనకి పేపర్ స్టిఫ్ పక్కగా ఈ విధంగా మనకి స్టిచ్ చేసుకోవాలి. ఓవరాల్గా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని దీన్ని మనకి లోపల వైపుకు ఈ విధంగా తిప్పేసుకోవాలి.
సో ఫైనల్గా మనకి ఇలా వచ్చేస్తుంది. సో మనకి వేస్ట్ మనకి ఎంతైతే ఉంటుందో వేస్ట్లో 1/4కి మనకి ఇలా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనకి ఈ లేస్ అనేది యాడ్ చేస్తే మనకి ఈ విధంగా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్. సో ఫైనల్గా మనకి టాప్ పార్ట్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి బాటమ్ పార్ట్లో ఆల్రెడీ మనకి 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను లోపల వైపుకి ఈ విధంగా 2.5 ఇంచెస్ క్లాత్ మనకి లోపలికి మడిచి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి లెహంగాకి ప్లీట్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాము, కుచ్చులు పెట్టుకుంటున్నాం మనము. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ కుచ్చులు అయితే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు 9 ఇయర్స్ బేబీకి నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా నేను 30 ఇంచెస్ నాకు నడుము వచ్చేలాగా చూసుకున్నాను. సో 2.5 మీటర్లో ఎగ్జాక్ట్గా నాకు 30 ఇంచెస్ వేస్ట్ అనేది వచ్చేసింది. సో మనకి 30 ఇంచెస్కి ఇక్కడ ఒక చిన్న టక్ లాగా పెట్టేసేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాం లోపల. లైనింగ్ వచ్చేసి మనకి షైనింగ్ వైపు మనకి బయటికి కనిపించే విధంగా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడ నుంచి మనకి ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాము. సో మనకి లైనింగ్ కింద వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి లైనింగ్ కింద వైపు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేసామో మనకి ఉక్సుల పట్టి అది కాజాల పట్టి అనేది మనకి లెహంగా కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి ఉక్స్ పట్టి అనేది మనకి పై వైపు నుంచి లోపలికి ఇలా తిప్పి స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎలా అయితే మనకి బ్లౌజ్లో స్టిచ్ చేసామో మనకి ఉక్స్ పట్టి అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి కాజా పట్టి అనేది నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది మనకి కాజా పట్టి మనకి లోపల నుంచి స్టిచ్ చేయాలి కాబట్టి లోపల నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకొని బయటకి మనకి 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ 3 ఇంచెస్ విడ్త్ అయితే మనకి సరిపోతుంది. ఓన్లీ 2 ఉక్సులు మనకి స్టిచ్ చేసుకోవడానికి వీలుగా మనము ఇది కుట్టుకోవాలి. సో మనకి ఉక్స్ కాజా పట్టి కూడా ఫినిష్ అయిపోయింది. సో ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. సో మనకి పై వైపు ఫినిషింగ్ రావాలి కాబట్టి నేను ఆల్రెడీ మనకి శారీలో మిగిలిన బార్డరే నేను పైన వేస్ట్ దగ్గర ఇలా యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి పై వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకి వేస్ట్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో మనకి పై వైపుగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కాబట్టి సో దీన్ని మనకి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి లోపలికి థ్రెడ్ ఇన్సర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో మనకి నాడ ఎక్కించుకోవడానికి కూడా ఈజీగా సరిపోతుంది. ఈ విధంగా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ విధంగా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పైకి వచ్చేలాగా ఈ విధంగా మనకి టక్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎల్ షేప్లో మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి లోపల వైపు నుంచి మనకి ఈ 4 లేయర్స్ మనకి ఏదైతే లైనింగ్ పైన మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో 4 లేయర్స్ మనకి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకి కట్ చేసేసుకుంటే మనకి లెహంగా పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్గా మనకి లెహంగా అనేది ప్రిపేర్ అయింది. సో దీన్ని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో చూసారు కదా మనకి ఓల్డ్ శారీ అనేది ఎంత బ్రైట్ లుక్ వచ్చేసిందో. సో ఈ విధంగా మనకి ఓల్డ్ శారీస్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని మనకి కావాల్సినట్టుగా లాంగ్ ఫ్రాక్, క్రాప్ టాప్స్, లెహంగాస్ అనేది ఈ విధంగా మనకి స్టిచ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ క్లాత్ అనేది మిగిలింది శారీలో, ఆ రిమైనింగ్ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నేను 7 ఇయర్స్ బేబీకి కూడా ఇదే విధంగా రిమైనింగ్ క్లాత్ తోటి ఈ విధంగా నేను స్టిచ్ చేశాను. సో చూస్తున్నారు కదా మనకి ఒకే శారీలో మనకి 2 లెహంగాస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో మనకి ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవ్వలేదు. సో మనకి ఇంట్లో ఉన్న క్లాత్ తోటి ఈ విధంగా మనకి డిజైనర్ లెహంగాస్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.